హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం స్టవ్ మీద వేడి వాటర్ పెట్టుకున్నాం కదా, ఎందుకంటే ఆలూ ఫ్రై అన్నమాట. ఆలూ కూర, ఫ్రై ఏం కాదండి, కూరనే. కాకపోతే చాలా మన హోటల్ స్టైల్లో మటన్ కర్రీ లాగా చాలా బాగుంటుంది. ఇట్లనే చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుంటారు, లేకపోతే అట్లా చేస్తారు కదా. అట్లా కాకుండా మనం వేడి వాటర్లో 1 నిమిషం పాటు ఉడకబెట్టుకోవాలి. దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ పోతాయి కాబట్టి మనం అప్పుడు ఏ కర్రీ చేసుకునైనా నిరభ్యంతరంగా తినొచ్చు. అండ్ ఆలుగడ్డ తింటే నొప్పులు అంటారండి, అవన్నీ అపోహ అండి. చాలామంది ఆలు రెగ్యులర్గా తినేటోళ్ళు ఉంటారు. కాకపోతే ఆలుగడ్డని చిప్స్ చేసుకుని తినొద్దండి. ఆలు ఇట్లా చేసుకుంటే బాగానే ఉంటుంది. చిప్స్ ఒకటే చేసుకోవద్దు. ఇవి చిప్స్ నొప్పులు, ఎందుకంటే నూనె ఎక్కువ గుంజుతుంది, దాంట్లో ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నొప్పులు అట్లా వస్తాయి. దీంట్లో కర్రీ చేసుకోవడం వల్ల లేదండి. వేడి వాటర్లో నుంచి మంచిగా ఉడకబెట్టుకొని తీసుకున్న తర్వాత మనం మటన్ కర్రీ అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి. చాలామంది మటన్ చికెన్ తినలేం కదా, మంచిది కూడా కాదు తినడం వల్ల. నవరాత్రుల్లో తినకూడదు కూడా. సో అందుకని మటన్ కర్రీ లాగా మనం వెరైటీగా చేసుకుంటే చాలా ఈజీగా తినగలుగుతామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆలుగడ్డ ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్న టేస్ట్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక కొత్త స్పెషల్ ఏంటంటే, ఇట్లా చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. గ్రేవీగా చపాతీలకైనా, అన్నంలకైనా, బాక్సులకైనా చాలా బాగుంటుందండి. సేమ్ ప్రాసెస్ అండి. మనం ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. అండ్ మనం చేసుకునే మసాలాలు ఉంటాయి కదండి, అవి ఇంట్లో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి. చాలామంది షాపుల్లో నుంచి చేసుకునే ఓపిక లేక, అంటే టైం కూడా ఉండదు, జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అట్లానే తప్పేమంటలేను నేను. ఫ్రెష్ మసాలాలే చేసుకోవాలి. ఎంతసేపటికి ఇంట్లో చేసినయే కదా, ఇంట్లో చేసినట్టే ఉంటాయి కదా అని మనం మసాలాలు డీమార్ట్ నుంచో లేకపోతే బయట ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటాం కదండి. సో అవి అంత ఫ్లేవర్ అయితే ఉండయి. సో ఇవైతే చాలా మన ఇంట్లో చేసుకునే అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ టేస్ట్ కూడా ఇంట్లో చేసుకున్న మసాలాలతో వచ్చిన టేస్ట్ అయితే ఏది రాదండి. ఈవెన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అంత మంచిది కాదు, బయట నుంచి అయితే అస్సలు తెచ్చుకోవద్దు. ఎంత సేపటికైనా సరే మనం ఇంట్లోనే ఒక హాఫ్ కేజీ తీసుకొని ఫ్రై చేసుకోవాలి, మంచిగా నూరుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అండ్ ఆ ఫ్లేవర్ నిజంగా ఫ్రెష్ అల్లం వేసినంత ఫ్లేవర్ అయితే ఏది ఉండదండి. ఇంకా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే టైం ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళకైతే 100% అప్పటికప్పుడు నూరు వేసుకుంటే ఆ కూర నిజంగా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. దాంతో వచ్చినంత టేస్ట్ అయితే ఇంకా మనం దునియా వేసినా రాదండి. నిజం చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజము. అప్పటికప్పుడు నూరు వేసుకున్న అల్లమే చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంది ఒకలాగా, అండ్ అప్పటికప్పుడు నూరు వేసుకుంది ఒకలాగా ఉంటుందండి. ఓవరాల్గా మనం వేసుకున్న పసుపుతోని మంచిగా ముక్కలు అయితే మగ్గిపోయినాయి. నూనెలే మ్యాక్సిమం ఉడికిపోతాయండి, ఎందుకంటే మనం 1 నిమిషం పాటు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నాం కదా. సో ఆలుగడ్డ మ్యాక్సిమం ఉడికిపోతుందండి. ఉల్లిగడ్డ కూడా కొంచెం వేసుకున్నాం, మనం వీడియోలో అయితే చూపిస్తున్నాం కదండి. 100% అయితే దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. మీకు కుదిరితే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా చూసి వేసుకోండి. ఆలుగడ్డ ఏం చేస్తుంది అంటే, ఉప్పు మనం ముందే ఎక్కువ ఉప్పు వేస్తే మొత్తం ఆలుగడ్డ పీల్చుకొని ఆలుగడ్డ తినేటప్పుడు ఆ ఉప్పు మనకు అర్థమైపోతుందండి. ఉప్పు కూర సప్పగా అవుతుంది, ఆలుగడ్డ కొంచెం కషం అంటారు కదా. సో అట్లా ఉప్పిసం ఏదో ఒక ఎవరికి స్టైల్ అట్లా అండి, ఉప్పిసం అంటారు కదా. అట్లా కాకుండా మనం ఫస్ట్ కొంచెం కారంతో పాటు వేసుకొని మళ్ళీ లాస్ట్కు గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు మీదంగా చల్లుకోవాలండి. మనం ఉడికే ప్రాసెస్లో ఏమైందంటే, ఆలుగడ్డ మొత్తం బీట్ చేసుకుంటుంది. ఉప్పుని బీట్ చేసుకొని మనకు కూర సప్పగా అవుతుంది, ఆలుగడ్డ ముక్క కొంచెం ఉప్పిసం అవుతుంది అన్నమాట. సో అట్లా మనం చేసుకొని కొంచెం గ్రేవీ మనం ఎంత కావాలంటే అంత వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలండి. దీన్ని మంచిగా ఉడకనిచ్చుకొని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనం. నిజంగా ఫ్లేవరు అది చాలా బాగుంటుంది. అండ్ మసాలాలైనా కారంలైనా ఇంట్లో చేసుకుంటేనే మంచిదండి. చాలా వరకు మనకు సండే ఒక్కరోజు ఖాళీ ఉన్నా కూడా ఆ ఒక్కరోజు మనం ఇంట్లోనే చేసుకోవాలి. మ్యాక్సిమం 100% ఇంట్లో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అవి 100% బాగుంటాయి. మా ఇంట్లో మా మమ్మీ చేసేటివన్నీ కూడా ఇంట్లో చేసుకున్నాయండి. ఈవెన్ మేము ఉప్పు కూడా దొడ్డుపే వాడతాం, రాక్ సాల్ట్ అంటారు కదా, అదే వాడతాం, సముద్రపు ఉప్పు అదే వాడతామండి. మేము మ్యాక్సిమం ఈ అయోడిన్ సాల్ట్ ఫ్రైలలోనే వేస్తాం, అది కూడా చూసి వేసుకుంటాం. ఈ ఉప్పునే మేము మిక్సీ బట్టి సన్నగా చేసి యూజ్ చేస్తుంటామండి. మీరు వేసేటప్పుడు సన్నగా ఉంది ఏందని కూడా అనుకోవచ్చు. సన్నగా చేసి మిక్సీ పడతాం మేము దాన్ని. చూసిరు కదా ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇట్లా చిక్కగా అయినాక మనం కర్రీని మసాలా వేసి దించుకుంటే ఆ ఫ్లేవర్ అల్టిమేట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్ ఫ్లేవర్ అయితే 100% వస్తుంది మీకు చెప్పినట్టు. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు చాలా చాలా టేస్టీ కర్రీ అండి మేము ముందుకు తీసుకొచ్చినాం. ఇట్లాంటి కర్రీస్ ఇంకా చాలా చాలా బాగా తీసుకొస్తాం.
అండ్ ఇట్లనే ఈ ప్రాసెస్లో వంటలు చేసుకోండి. అంటే చాలా రకాలుగా ఆలుగడ్డను చేస్తారండి, దునియా రకాలు ఉంటుంది. ఇది ఒక రకం అన్నమాట. ఇది చూసి నేర్చుకోండి, కామెంట్ చేయండి. మీరు ఒకవేళ చేసిన తర్వాత మా వీడియోలు లైక్ చేస్తారు ఫ్రెండ్స్, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా 10 మందికి వెళ్తుందని మా ఆశ. యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అయ్యారు, దాంట్లో మేము ఒక్కరం అనుకొని మాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా పొరపాట్లు ఉంటే